శ్రీ గురుభ్యో నమః. హరి. స్త్రీవేషంను ధరించిన శ్రీనివాసుడు చీర కట్టి బ్రహ్మను శిశువుగా, శివుణ్ణి కర్రగా, బ్రహ్మాండమును వెదురుబుట్టగా 500 సంవత్సరముల వయసు కలిగి ధర్మదేవత అను పేరు కలిగి బ్రహ్మాది దేవతలచే నమస్కరింపబడు ఆ ధర్మదేవత నారాయణపురమును చేరెను. నారాయణపురంకి వచ్చిన ఎరకలసాని సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతాను సోది అనుకుంటూ వీధులలో తిరిగెను. దేవత అలా చెప్పగా అది విని ధరణీదేవి తానే స్వయంగా వచ్చి ఇట్లు అనెను. అమ్మా, నేను ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవిని, ఈ రాజ్యము మహారాణిని. మీరు సాక్షాత్తు ధర్మదేవతనే. నా మందిరమునకు రండి, మీ రాక మాకు మేలు చేయును. ధరణీదేవి ధర్మదేవతను తన మందిరమునకు తీసుకువెళ్లి రాజమందిరమున రత్నపీఠముపై కూర్చోపెట్టెను. తరువాత స్నానము చేసి శుభ్రమైన పట్టుచీర కట్టుకొని ధర్మదేవత ముందరకు వచ్చి తనకు నమస్కరించెను. ధర్మదేవత ఇట్లు పలికెను. నేను పలికేదే సత్యం తల్లి, నా భర్త నరనారాయణుడి మీద ఆన. ముందుగా ఆ బంగారు చేటలో ముత్యాలు నా ఈ బ్రహ్మాండంలో వేయు. అలా ధరణీదేవి బంగారు చేటలో ముత్యాలు బియ్యము పాయనముగా ఇచ్చెను. తర్వాత ధర్మదేవత, చాలా దూరం నుంచి వచ్చాను, చాలా అలసటగా ఉంది, తాంబూలం గట్రా ఏమైనా ఇస్తే తర్వాత చెప్తాను అని అన్నాను. అమ్మ, వక్క, ఏలక, లవంగం, కర్పూరం, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలం ఇదిగో తీసుకో. అమ్మా ధర్మదేవత, నా ఈ దుఃఖానికి గల కారణము చెప్పమ్మా. చెప్పెదను, కానీ ముందు ఈ శిశువుకు అన్నం పెట్టుము అని అనగానే ధరణీదేవి బంగారు పాత్రలో క్షీరాన్నమును తన కుమారునిచే తెప్పించి పిల్లవాడికి ఇచ్చెను. శిశువుకు పర్వాన్నం పెట్టిన తర్వాత ధర్మదేవత తన చేతిలోని కర్రను ధరణీదేవి చేతిపై తిప్పుతూ ఇలా పలికెను. నీ కుమార్తె మూర్ఛకు కారణము విను. నీ బిడ్డ ఎవరినో చూసిందే తల్లి, వనములో ఇద్దరి కనులు కలిసాయి, మనసులు ఏవో మాటలాడుకున్నాయి, మదిలోనే ప్రేమ పెంచుకున్నాయి. ఆ జానుబాహుడు అరవింద దళాయతాక్షుడు 14 లోకాలకు అధిపతి, అతనితో మధువే దీనికి మందే తల్లి. నేను పలికేదే సత్యం తల్లి, నా మాట వృధా కాదు. పద్మావతిని తనకిచ్చి వివాహం జరగకుంటే పద్మావతి మీకు దక్కదు. అవునా? ఎవరు తను? ఎక్కడ ఉండును? కులగోత్రాలు ఏమిటి? నేను ఇట్టా వెళ్ళగానే మీకు అట్టా వారి నుండి రాయబారం వస్తుంది, తుర్రు అని ధర్మదేవత తన బ్రహ్మాండం బుట్టను తల మీద పెట్టుకొని శిశువును ఎత్తుకొని అక్కడి నుండి పయనమయ్యాను.